రేవంత్ ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చెయ్యి. అలాగైతే మూసి ప్రాజెక్టుకు మేం శ్రమదానం చేస్తాం. పేదల ఇండ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా? తీవ్ర మనోవేదనతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. బుల్డోజర్లు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం కిషన్ రెడ్డి అంటూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులే. వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయట. రుజువు చేయకపోతే పదవి నుంచి తప్పుకుంటా బండి సంజయ్ కూడా మాట్లాడిండట. సో వాళ్ళిద్దరి మధ్యలో కుటుంబ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. సో ఏమంటా ఉన్నాడు కిషన్ రెడ్డి, మీరు మూసి ప్రక్షాళన ఏదైతే చేస్తా ఉన్నారో అది మేము కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే ప్రజలు ఎవరైతే దాని పక్కన నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారో వాళ్ళను ఒప్పించి వాళ్ళు ఏవైతే ఇల్లు కట్టుకున్నారో వాటి విలువ ఎంత, మరి వాటికి తగ్గ డబ్బులు చెల్లిస్తారా, లేదంటే దానికి ఆ భూమి ఏదైతే ఉందో దానికి ఎంత విలువ ఉన్నదో ఆ విలువకు సంబంధించి వేరేక్కడ భూమి ఇస్తారా? సో అట్లా చేసిన తర్వాత ప్రజలు నొప్పించిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన మీరు చేస్తే దానికి మేము కూడా శ్రమదానం చేస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది కూడా కరెక్ట్ పాయింటే కదా. మీరు ఏదైతే ప్రక్షాళన చేస్తారో అక్కడ ఎవరైతే బాధితులను నివసిస్తూ ఉన్నారో ఆ మూసి నది వెంట ఆ పక్క పొంటి, సో వాళ్ళు లక్షలు కోట్లు పెట్టుకొని అక్కడ ఇల్లులు కట్టుకున్నారు. మళ్ళీ వాటన్నిటికీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి, ట్యాక్స్లు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు తీసుకున్న దాంట్లో. సో మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఎట్లా కూలగొడుతుంది? ఒకవేళ మీరు ప్రక్షాళన చేయాలని చెప్పేసి మీరు సంకల్పంతో ఉంటే వాళ్లకు దానికి తగ్గట్టు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఏదైతే ఎంత డబ్బు పెట్టి అయితే కట్టుకున్నారో ఆ డబ్బు పరిహారం చెల్లిస్తారా, లేదంటే ఆ భూమికి మొత్తం ఎంత విలువ ఉన్నదని ఆ విలువ తగ్గ భూమి ఎక్కడాన్ని ఇస్తారా? సో అది చేసిన తర్వాత వాళ్ళని ఒప్పించి ప్రక్షాళన చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.